నిఘా న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే యనమల దివ్య మరియు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాల మేరకు మొంతా తుఫాన్ ఈ నెల 27, 28వ తేదీలో తుని కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని హెచ్చరికల నేపథ్యంలో కోటనందూరు మండల ప్రజలను మండల అధికారులు, టీడీపీ నాయకులు అప్రమత్తం చేశారు. ఈరోజు కోటనందూరు మండలంలో కోటనందూరు, కాకరపల్లి, అలిపూడి, జగన్నాథపురం గ్రామాలకు సందర్శించి తాండవ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. ఇక ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తాండవ జలాశయంలో 380 అడుగుల నీటి మట్టం స్టోరేజ్ కెపాసిటీ ఉండగా ఇప్పటికే 378 అడుగులు నీరు చేరడంతో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా 310 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఇక కోటనందూరు తహసీల్దార్ పివివి సత్యనారాయణ, ఎంపీడీఓ పి వెంకటనారాయణ, ఎస్ఐటి రామకృష్ణ, ఎలక్ట్రికల్ అధికారులు, టీడీపీ నాయకులు గాడి రాజబాబు, పోతల సూరిబాబు, అంగంరెడ్డి రమేష్, వాసం నాగేశ్వరరావు, సామినేడి కృష్ణార్జున, నెమ్మది సత్యనారాయణ తదితరులు ఈ ఏర్పాట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు ఎల్ సతీష్ నాయక్ అండి. నేను విజిలెన్స్ డిపిఏడీనండి. కాకినాడ నుంచి వచ్చానండి. ఈ తుఫాన్కి కోటనందూరు మండలానికి ఇన్ఛార్జ్ కింద వేయటం జరిగిందండి పైన అధికారుల ఆదేశాల మేరకు. మేము రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు 14 మంది స్టాఫ్ అందుబాటులో ఉన్నారండి. ప్రతి గ్రామంలో వాళ్ళకి సంబంధించిన లైన్ మెన్ అందరూ కూడా అందుబాటులో రెడీగా ఉన్నారండి. ఎటువంటి సైక్లోన్ వచ్చే ఏదైనా ఇష్యూస్ వచ్చినా ముందుగా ఎదుర్కోవడానికి మనం అంతా రెడీగా ఉన్నామండి. ప్రస్తుతానికి లైన్స్, సబ్స్టేషన్లు అన్నీ కూడా మేము విజిట్ చేయడం జరిగిందండి. అయితే ఎక్కడెక్కడ ట్రీ కట్టింగ్లు, అలాగే ఏమైనా పోల్స్ ఒరిగినాయి ఏమైనా ఉంటే అటువంటి మనం ఐడెంటిఫై చేసి అటువంటి వర్క్లు ఈ లోపల మనం ఉన్న స్టాఫ్తో చేపించడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకి తిరుపతి నుంచి ఒక 15 మంది బ్యాచ్ వస్తారని మనకి చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఆల్రెడీ ఒక 15 మంది ఉన్నారండి. అలాగే ఒక 2 జనరేటర్లు, పోల్ డ్రిల్లింగ్ మెషిన్, క్రెయిను, ట్రాక్టరు, జేసీబీ అవన్నీ కూడా మనం ఏదైనా సైక్లోన్ డ్యామేజెస్ అవుతే వెంటనే మనం అటెండ్ అయ్యేటట్టుగా దానికి సంబంధించిన మెటీరియల్ కూడాను మనకి రాజమండ్రి బొంబూరు నుంచి రావడం జరుగుతుందండి. అన్ని మెటీరియల్, మెన్ను అంతా కూడాను మనం పకడ్బందీగా రెడీగా ఉంచామండి. ఎటువంటి విపత్కరమైన వచ్చినా మనం వెంటనే గంటల వ్యవధిలోనే మనం చాలా స్పీడ్గానే కరెంటు, విద్యుత్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయడానికి జరుగుతుందండి. చెప్పండి, జై గారు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి వెంకటరమణ, ఏఈ కోటనందూర్. ఈ తుఫాను నిమిత్తం మా సెక్షన్ నుంచి 15 మంది స్టాఫ్ ఉన్నారండి. అలాగే 15 మంది కోటనందూరు సెక్షన్ నందు, 15 మంది చెన్నీపాలెం సెక్షన్ నందు ఏర్పాటు చేసామండి. అలాగే పోల్స్ కూడా 9.1 పోల్స్ 36, 8 మీటర్ పోల్స్ 50, ఇంకా అదర్ మెటీరియల్ కూడా మొత్తం అన్నీ రెడీగా పెట్టామండి. మొత్తం ఈ తుఫాన్ నిమిత్తం ఎక్కడ ఎటువంటి ఆటంకం జరిగినా, డ్యామేజ్ అయినా మేము చేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నామండి. ముందస్తుగా లైన్ క్లియరెన్స్, ట్రీ కటింగ్ అన్నీ వాళ్ళకి మొత్తం క్లీన్ చేస్తున్నామండి. మొత్తం అంతా ఎటు వచ్చినా ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామండి. మీకు లోకల్గా ఎక్కడెక్కడ ఏం జరిగినా, ఏ డ్యామేజ్ వచ్చినా 1912 మీకు ఫోన్ చేసి మీరు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మోంతా తుఫాను ప్రభావంతో కోటనందూరు మండలంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలని యొక్క ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, అదేవిధంగా తాండవ రిజర్వాయర్ నుంచి కూడా ఈరోజు ఉదయం 330 క్యూసెక్ల నీటిని వదలడం జరిగింది. తుఫాను ప్రభావంతో ఇంకా వర్షం ఎక్కువైన ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క నీటిని 2-3 గేట్లు వదులుతామని కూడా తాండవ ఇంజనీరింగ్ అధికారులు మరియు నాతవరం తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉదయం మండల తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, తర్వాత ఈ యొక్క కూటమి నాయకులు మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క అల్లిపూడి గ్రామంలో ఉన్న 2 ఎస్సీ కాలనీలను, అదేవిధంగా జగన్నాథపురం ఈ యొక్క గ్రామాలను కూడా సందర్శించడం జరిగింది.
పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు కూడా మా సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉంటారు. అదేవిధంగా తహసీల్దార్ గారి కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వర్షం, అదేవిధంగా రేపు గాళ్ళు వచ్చి యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే పవర్ సప్లైకి అంతరాయం కలిగిన అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వాటర్ స్కీమ్స్కి ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వాటర్ స్కీమ్స్ వద్ద. అందరికీ నమస్కారం అండి. ఈ మోంతా తుఫాను సందర్భంగా ఏంటంటే ఇప్పుడు మనకి కోటనందూరు మండలంలో లోతట్టు ప్రాంతాలు ఏవైనా ఉన్నాయైతే అట్లాంటివి కూడా ఈరోజు గ్రామ పెద్దలు మరియు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఎస్సీ గారు, ఎంపీడీఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారితో కలిసి వెళ్ళి ఆ ప్లేసులను సందర్శించి అక్కడ రాబోయే ముంపునకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరినీ కూడా లోతట్టుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒడ్లకి వచ్చేయాల్సిందిగా కూడా తెలియజేసి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడమైంది. అదేవిధంగా ఈరోజు తాండవ నుంచి 310 క్యూసెక్కుల వాటర్ వదులుతున్నామని చెప్పేసి తెలియజేసి ఉండగా దాని ప్రకారం మనకి కోటనందూరు, అల్లుపూడి, అలాగే కేవాగ్రహారం, అలాగే బొద్దవారం గ్రామాలు ఈ ముంపునకు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ళని కూడా అవేర్నెస్ చేసి వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలని ఎటువంటి అదే సచివాలయంలో ఏర్పాటు చేయడమైంది. అలాగే కోటనందూరు హై స్కూలు, అవతల కాకరాపిల్లేమో బోర్డు స్కూలు, ఈ విధంగా మేము రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడమే. ప్రతి విలేజ్లో కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడమైంది. అక్కడ ఏ విధమైన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి వారికి తగిన ఆహార పదార్థాలు అవి సప్లై చేయబడినని కూడా తెలియచేయడమైంది. అందరికీ నమస్కారం. కోటనందూరు మండల ప్రజలందరికీ కూడా మోంతా తుఫాన్ సందర్భంగా మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశానుసారం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు కోటనందూరు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క తాండవ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలైన అల్లిపూడి, కాకరాపల్లి, జగన్నాథపురం విలేజ్ను మండల అధికారులైనటువంటి నేను మరియు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యొక్క తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశానుసారం వారితో పాటుగా అందరం కూడా కలిసి ఆ యొక్క సమీప ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ముందస్తు జాగ్రత్త సూచనలు తెలియజేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు, ఈరోజు రేపు 28వ తారీఖున తీరం దాటుతుందని చెప్తున్నారు. ఈ 2 రోజులు కూడా ఈ తాండవ రిజర్వాయర్ నుంచి కూడా దిగువకు వాటర్ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పశువులను మరియు లోతట్టు ప్రాంతాలను ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అధికారుల నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి వస్తే ఇమ్మీడియట్గా మమ్మల్ని సంప్రదించినట్లయితే మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం 24 అవర్స్ కూడా మేము అందుబాటులో ఉంటాము. ఎవరికి కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. కానీ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.